ఈ దేవదారు చెట్టు ఎలాగుంటుంది? ఈ దేవదారు చెట్టు ఆ మనుష్యులు ఎలాగుంటారు అంటే దేవదారు చెట్లలాగా. దేవుని బిడ్డలు ఎలాగా ఉండాలని దేవుని ఉద్దేశం అంటే అరణ్యములో అడవిలో ఉన్న దేవదారు చెట్టులాగా ఉండాలని దేవుని ఉద్దేశం అంటే ఎలాగ ఉంటాయి ఆ దేవదారు చెట్లు ఎలాగ ఉంటాయి? అసలు దేవదారు చెట్ల విశిష్టత ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 1 రాజులు 6వ అధ్యాయంలో కానీ చదివితే దేవుని మందిరం అంతా కూడా దేవదారు పలకలతో కట్టారంట, దేవదారు మ్రానులతో. దేవుని మందిరం అంతా కూడా దేవదారు మ్రానులతో కట్టారంట. దేంతో కట్టారు? ఎందుకని దేవదారు యొక్క పలకలతో ఎందుకు కట్టారా అంటే ఆ దేవదారు యొక్క చెట్టు, ఆ వుడ్డు అంత శ్రేష్టమైంది. దేవదారు చెట్టు యొక్క కలప అంత శ్రేష్టమైంది. అంత శ్రేష్టమైంది కాబట్టే సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని దేవదారు చెట్టుతో కట్టాడు. ఇంకా మనం చూస్తే మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత దావీదు యొక్క రాజపురము కూడా దేవదారు చెట్లతో కట్టాడంట, దేవదారు చెక్కతో. ఆయన నివసించే ఇల్లు కూడా, ఆయన భవంతు, ఆయన ప్యాలెస్ అన్నీ కూడా, ఆయన ప్రసాదాలన్నీ కూడా, బిల్డింగ్లన్నీ కూడా దేవదారు కలపతో కట్టాడట. అంటాడు కదా, నేను దేవదారు చెట్లతో కట్టబడిన, దేవదారు చెక్కతో కట్టబడిన నగరిలో కాపురం ఉండగా నా దేవుని బంధనం డేరాలో ఉందంటాడు. అంటే దేవదారు యొక్క కలప అంత విశిష్టమైనది. దేవదారు యొక్క కలప దేవుని మందిరంలో ఉపయోగపడేంత ప్రాముఖ్యత కలిగింది. దేవదారు చెట్ల యొక్క కలప ఎక్కడున్నాయంటే దేవుని మందిరంలో ఉంది. దేవదారు చెట్ల యొక్క కలపను దేనికి ఉపయోగిస్తారంటే రోజుల భవనాలను కట్టడానికి ఉపయోగిస్తారు. అంత శ్రేష్టమైనది ఆ కలప. కాబట్టి దేవుడు అంటే మనము కూడా శ్రేష్టమైన వాళ్ళంగా ఈ లోకంలో జీవించాలని, విలువ కలిగిన వాళ్ళంగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుని ఉద్దేశం. లెబానోను దేవదారు చెట్లుగా మనం ఉండాలని, విలువైన వాళ్ళంగా, శ్రేష్టమైన వాళ్ళంగా. ఇంకా ఈ దేవదారు చెట్టు, ఇంగ్లీష్లో దీన్ని సిదార్ అంటారు. ఈ దేవదారు చెట్టు గురించి కానీ పరిశీలిస్తే అక్కడ ఈ దేవదారు చెట్లు ఎలాగ ఉంటాయంటే ఈ దేవదారు చెట్టు చాలా ఎత్తుగా ఉన్నతంగా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? ఉన్నతంగా పెరుగుతుంది. ఆ తర్వాత ఈ చెట్టు యొక్క ఆయుష్ కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని అయితే 200, 300 సంవత్సరాలు కూడా బ్రతుకుతాయంట. అంటే వీటికి దీర్ఘాయుష్ ఉంటుంది ఈ చెట్టుకి. ఆ తర్వాత ఈ చెట్టులో ఉండే ఒక నూనె, ఈ దేవదారు చెట్టులో ఉండే ఆ నూనె రిప్పెల్ అంటే చెదలు, లేదంటే మరి హాని, ఆ చెట్టు యొక్క చెక్కని తినే మోత్స్, ఆ చెదలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఆ దేవదారు చెట్టు ఆ కలపలో ఉండే నూనె అడ్డగిస్తుందంట. వింటున్నారా? ఇదంతా ఎవరో తెలుసా? వస్తుంది ఇది కూడా లాస్ట్లో. చెట్టు గురించి ఆ చెట్టు మనమే. ఈ చెట్టులో ఉన్న ఒక రకమైన ఆ నూనె, ఆ కలపలో ఉన్న నూనె చెదలు పెట్టకుండా ఆపుతుందంట. ఈ దేవదారు కలప ఎప్పటికి కూడా పగుళ్ళు రాదంట. ఇంకా ఈ దేవదారు కలపలో ఉండే విశిష్టత ఏంటంటే దీనిలో ఉన్న ఆ నూనెలో ఉన్న ఆ యొక్క పరిమళం వల్ల దాన్ని ఏం చేస్తారంటే ఆ చెక్కను పరిమళాలతో ఉపయోగించే వైద్యంలో ఆ చెక్కను ఉపయోగిస్తారంట. ఇంకా ఈ దేవదారు చెట్టు విశాలంగా ఎత్తుగా పెరిగిన తరువాత అనేకమైన పక్షులు గూళ్ళు కట్టుకునే దానికి ఆశ్రయంగా ఉంటుందంట. ఈ దేవదారు చెట్టు కాసే కాయలు కానీ దీని నుంచి వచ్చేటి మిగిలిన జంతువులు తిని అవి జీవిస్తాయంట. ఈ దేవదారు చెట్టు ఇంకా ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్న కలుషితమైన వాయువుల్ని తనలోకి పీల్చుకొని మంచి ఆక్సిజన్ బయటకు వదులుతుందంట. ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి దేవదారు. బలమైన చెట్టు, ఎత్తైన చెట్టు, మామూలు చెట్టు కాదు. దేవుడు తన ఉద్దేశంతో నాటే ఈ చెట్టు మామూలుగా ఎన్ని రకాలైన మేలు చేస్తూ ఉందో, ఎంత బలంగా ఉందో, ఎంత ఉన్నతంగా ఉందో. ఇంకా దేవుడు ఒక్క దేవదారు చెట్లేం కాదు, ఇంకో చెట్టును కూడా నాటాడు.
ఆ చెట్టును కూడా మనుషులతో పోలుస్తున్నాడు, తన బిడ్డలతో పోలుస్తున్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనం కానీ చూస్తే, వాగు వలె అవి వ్యాపించుచున్నవి, వాగుల వలె అవి వ్యాపించినవి, నది తీరమందలి నదీ తీరమందలి తోట వలె తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్లను యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. ఎవరి గురించి రాస్తున్నా తెలుసా? ఇది బిలాముని శపించమని వెళ్తే బిలాము ఇశ్రాయేలుని శపిస్తూ ఆ ఇశ్రాయేలుని ఉద్దేశించి ఏమన్నాడంటే, వాళ్ళు ఎలాగ ఉన్నారంట, యెహోవా నాటిన అగర చెట్ల వలె. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారంట, యెహోవా నాటిన అగర చెట్ల వలె. మనం ఎలాగుండాలని దేవుని ఉద్దేశమైంది? అగర చెట్ల వలె. ALOE అలో ట్రీస్, అగర చెట్ల వలె ఉండాలి. ఏంటి ఈ అగర చెట్లు? ఈ అగర చెట్ల యొక్క విశిష్టం ఏంటయ్యా అంటే, ఈ అగరు అనేది దేనికి వాడతారంటే, మంచి సువాసన ఇస్తుంటాయి. అగరు సువాసన పరిమళం ఇది. వీటి చెక్క చాలా బలంగా దృఢంగా ఉంటుంది, అద్భుతమైన సువాసన ఇస్తుంటుంది, మంచి పరిమళంతో ఉంటుంది ఈ అగర చెట్టు. ఈ అగర గురించి మన దీని యొక్క విశిష్టత గురించి కీర్తనలు రాస్తాడు. 45వ కీర్తన 8వ వచనం. 45వ కీర్తన, నీ వస్త్రములెల్లా గోపురస వాసనవా, అగరు వాసనే, లవంగి పట్టు వాసనే. చాలా అంటే వస్త్రములల్లా అగరు వాసన. అంటే ఎందుకు వాడతారంట అగరు చెట్టుని? స్ప్రే. కుట్టుకొచ్చావా స్ప్రే? ఎప్పుడన్నా అమెరికాకి కానీ సింగపూర్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుంటాను నేను స్ప్రేలు. ఎందుకంటే అక్కడ కొంచెం తక్కువ రేట్లో వస్తాయి, మంచిది. ఇక్కడికి వచ్చేటప్పటికి ట్యాక్సీలు వేస్తారు కదా. అభిజ్ఞ కూడా వచ్చేటప్పుడు స్ప్రే తెమ్మంటే, ఈసారి ఏంది అన్నీ మర్చిపోయి వచ్చింది అనుకో, అది వేరే విషయం. స్ప్రే ఈ రోజుల్లో మంచి స్ప్రే కొనాలంటే దాదాపుగా 10,000 లేనిది ఒక మంచి స్ప్రే రాదు. మంచి స్ప్రే మంచి ఒకసారి కొట్టుకున్నామంటే కనీసం 3-4 గంటలైనా మంచి మైల్డ్ స్ప్రే, మంచి సువాసన, పక్కన కాసేపు కూర్చుందామనే అంత సువాసన, ఒక రకమైన మంచి వాసన రావాలంటే ఆ స్ప్రే కనీసం ఒక 10,000 రూపాయలైనా పెట్టుకుంటే కానీ రాదేమో. అది అగర యొక్క విశిష్టత. బట్టల మీద కొట్టుకుంటే సువాసన, అలాంటి ఆ చెట్టులాగా, అంత సువాసన భరితమైన చెట్టులాగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఇంకా ఈ అగరని ఎక్కడ వారే తెలుసా? ఒక్క చెట్టే కాదు, యేసయ్య మరణించిన తరువాత సిలువలో అక్కడ కూడా వాడారు ఈ అగరను. యోహాను 19:39 వచనం. నికోదేము ఏం చేశాడంట? యేసయ్యను భూస్థాపితము చేసేటప్పుడు బోళముతో కలిపిన అగరు అంటే పరిమళం. ఇది ఈ అగరు చెట్టు ఏం చేస్తుంది అంటే పరిమళాన్ని ఇస్తూ ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది ఈ అగర చెట్టు. ఇప్పుడు దేవుడు 2 రకాలైన చెట్లను నాటాడు. ఆ చెట్లలాగా మనం ఉండాలని నా ఉద్దేశం. అవి ఏం చెట్లు అయ్యి? ఒకటేమో దేవదారు చెట్టు, రెండోదేమో అగర చెట్ల. ఈ చెట్లలాగా మనం బ్రతకాలని ఆయన ఉద్దేశమైంది. దేవుని చేత నాటబడిన చెట్లం మనం. హల్లెలూయా.